హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్గా సండే స్పెషల్గా పులి బొంగరాలు, గుంత పొంగనాలు, కుళి పనియారం అనే వంట అన్ని స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, టిఫిన్ లాగా కూడా తినచ్చు. దానికి కావాల్సిన వస్తువులు ఎర్రగడ్డలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెంగా కొత్తిమీర, కుదిరితే మీకు వీలుంటే ఇంట్లో ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ అన్నీ వేసి తరిగి పెట్టుకొని తురుముకోవాలి. క్యారెట్ అయితే అన్నిటిని కలిసి బాగా వాడి చేసి బాణలు పెట్టి కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు కొద్దిగా అన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేసేసి అటు తర్వాత కొత్తిమీర, ముంతమామిడి పప్పులు కూడా కొద్దిగా ఉంటే మన ఇష్టమే, టేస్ట్ కోసమే అది వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులోకి ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అందులోకి వేసి కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నిటిని వేసి బాగా ఎర్రగా వేగనిచ్చిన తర్వాత అటు తర్వాత బాగా ఒక 5 minutes కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగి వాట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం పిండి ఉంది కదండి, ఇడ్లీ పిండి, అందులోకి వేసి కలిపి గొంతు పొంగనాల ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ని పెట్టుకొని కొద్దిగా గుంట గరిటతో పిండి ఎత్తుకొని కొంచెంగా పోసుకుంటూ నెయ్యి కొద్దిగా పైన పోసి అప్లై చేసి మూత పెట్టేసాం అనుకోండి, ఇడ్లీ పాత్ర మూతో లేకపోతే ఏదైనా మనం ఈజీగా తీయగలిగే మూతను మూసి ఒక 2-3 minutes మితమైన ఫ్లేమ్లో పెట్టి కాలిన తర్వాత చూస్తే గుంత పొంగనాలు చాలా చక్కగా కాలి ఉంటాయండి. అటువైపు మళ్ళీ ఇటువైపుకి తీసుకొని ఒక 2-3 seconds, ఒక 5-2 minutes లోపల అయిపోతుంది అనుకోండి, మించిపోతే అంతే తీసుకుని బాగా ప్లేట్లోకి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వాయి పోసుకోవచ్చు. మన ఇంట్లో దానికి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది, కానీ ఈరోజు మా ఇంట్లో సాంబార్ ఉందండి, సాంబార్తోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. సాంబార్ పచ్చడి కొద్దిగా దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. మా ప్లేట్ కాస్త పెద్దదండి, గుంత పొంగనాల ప్లేటు. నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, అందుకని గుంత పొంగనాలకి నెయ్యి వేసి ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత గుంత పొంగనాలు గుంట గరిటతో పిండితో అట్టు పోసుకుంటూ వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, కానీ మీరు కూడా ఒకసారి మేము ఎలా చేసామో అలా ట్రై చేస్తారని నేను మీకు షేర్ చేస్తున్నానండి. మీకు అందరికీ మా గుంత పొంగనాల రెసిపీ నచ్చిందంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.